నాయకత్వం, వర్ధిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాజబాబు గారి నాయకత్వం. ఏదైతే మనకి ఒక సామెత ఉందో, రహదారులు ప్రగతికి చిహ్నం అనే మాట ఏదైతే ఉందో, అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, వారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి ఏదైతే నిత్యము ప్రజలకు అవసరమైనటువంటి రహదారుల్ని కనెక్టివిటీని పెంచాలని, గత ప్రభుత్వంలో పాడైపోయినటువంటి మట్టిపోయినటువంటి 2 రోడ్లను కూడా మరలా పునరుద్ధరించాలనేటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి భాగంలో ఈ రోజున గతంలో 30 కోట్ల చిల్లర రూపాయల 30 కోట్ల రూపాయల పైచులకు రోడ్లు మన నియోజకవర్గానికి ఇవ్వడం, అందుకు మన యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు, మన ప్రీతమ నాయకులైనటువంటి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు ఎక్కడ ఏది ఎప్పుడు అవసరమో అనేటువంటి విషయాన్ని వారు ఆలోచన చేసి ఆ రోడ్లని నిధులు తీసుకురావడంలో ప్రభుత్వాన్ని అటు పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా గుర్తించి ఆ నియోజకవర్గాన్ని రోడ్లు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ 2వ టర్మ్లో 14,57 లక్షల రూపాయలు గల రోడ్లని, అందులో సింహభాగం 8 కోట్ల రూపాయల రోడ్లని మన తీర ప్రాంతాల గ్రామాలకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో మన తీర ప్రాంత ప్రజలందరూ కూడా మన ప్రీతమ నాయకులు మండలి బుద్ధప్రసాద్ గారికి, మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవాళ పాదాభిషేకం చేసి కృతజ్ఞాభినందనలు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మన ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా గ్రామ స్థాయిలోకి పల్లె స్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నేను తెలియజేసుకుంటూ మరొకసారి మన నాయకులందరూ కూడా కృతజ్ఞాభిపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై సాలెంపాలెం గ్రామం అండి. నా పేరు లంకే భాస్కరరావు. నేను అక్కడ ఎంపీటీసీని. మండలాలు పుట్టి 35 సంవత్సరాల దాకా అవుతుంది గుడియడంగా. 35 సంవత్సరాల నుంచి కూడా మా సాలింపాలెం గ్రామానికి, మా పంచాయతీ అంటే నారేపాలెము, సాలింపాలెం, వేణుగోపాలపురం, ఇవాళ వరకు ఈ రోడ్లు పూర్తిగా మాజీ బాధ్యతను తీసుకొచ్చినటువంటి బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు లేకపోవడం వల్లే మాకు ఈ రోడ్డు రాలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆయన ఇచ్చారు. పైన కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బుద్ధప్రసాద్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన అడిగిన దానికి కాదనుకోకుండా మన మండలానికి 7 కోట్లన్నర దాకా ఇవ్వటము, 8 కోట్ల దాకా ఇవ్వటము చాలా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా ఇంత చేసుకుంటూ వచ్చారంటే ఈ మహనీయులకి మరొక్కసారి మా పంచాయతీకి సంబంధించి కూడా 2,75,00,000 దాకా గ్రాంట్ ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు గట్టిగా తీసుకురావడం జరిగింది. ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ నిధులు ఎంతో సంతోషకరం. ఇంకా మా బుద్ధప్రసాద్ గారు చేయాల్సిన ఇంకా ఉన్నాయి, ఈ రోడ్లు దిగడుకొని ఇవి కూడా తీసుకొస్తారని మేము ఆశిస్తూ కోడూరు నుంచి విశ్వనాథపల్లి రోడ్డు 2014-15లో మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నప్పుడే తార్ రోడ్ వేశారు. మళ్ళీ తర్వాత ఈ రోజుని మళ్ళీ రీప్లేసింగ్ మళ్ళీ తార్ రోడ్ అవుతుంది. నిజంగా మా గ్రామం తరఫున వాళ్ళు మరి చేసుకుంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా శూన్యం చేశారు. మళ్ళా దాన్ని వీళ్ళు రీప్లేసింగ్ చేస్తూ అందరికి కూడా ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళడం అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున పాలాభిషేకం చేయడం మా అదృష్టంగా భావిస్తుంది. ఇవాళ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కడ ఏ అవసరం ఉంది, ఏ రోడ్డు పరిస్థితి ఏంటి అనేది క్షుణ్ణంగా తెలిసినటువంటి మన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారికి తీర ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక గమేళ పట్టేసిన దాఖలాలు లేవు. మరి ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోడూరు నుంచి ద్వారకా వరకు కాల్చిపూడి చేయించారు. అట్లాగే ద్వారకా నుంచి వైఆర్ రామకృష్ణపురం విరాలి మీదుగా ఓట్టుకోవడానికి రోడ్డు శాంక్షన్ అయ్యి ఉంది ఆల్రెడీ. మరి ఇవాళ ఇప్పుడు వచ్చినటువంటి 14 కోట్లలో
మన కోడూరు మండలానికి వచ్చే డబ్బుల్లో మరి రామకృష్ణపురంతో పాత ఉపకాలి ఏంటంటే బసనపాలెం కానీ పాత ఉపకాలి ఇవన్నీ కూడా సముద్రముడ్డు గ్రామాలు. ఆ గ్రామాలని మండల హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ చేయడంలో ఏది ఎక్కడ అవసరం అనేది పెద్ద మనసుతో వారు ఆలోచించి మరి మన ఈ ప్రాంతానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు మరి వారికి సహకరించినటువంటి మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే చంద్రబాబు గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గతంలో అనేక తీర ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. గోంబణపురం కానివ్వండి, అదే రకంగా సాలింపాలెం కానీ గొల్లలమాత కాడి నుంచి ఇక్కడికి తీర ప్రాంత ప్రజలందరినీ అవగాహన చేసుకునేది మన ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు. అదే రకంగా ఇవాళ పరిస్థితిని బట్టి రామకృష్ణాపురం రోడ్డు రాగానే తక్షణమే మన గోతుల్లో కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉంది. కనీసం ఆ టైంలో అవన్ రోడ్డు మన కూటమి ప్రభుత్వం రాగానే రామకృష్ణాపురం వయ్యా ద్వారకా నుంచి ఈ పూట 1,20,00,000 చిల్లరు రోడ్డు కొనడానికి, అదే రకంగా ఉప్పకాలికి పాత ఉప్పకాలి వరకు 3 కిలోమీటర్ల దూరం 3 కిలోమీటర్ల చిల్లరు ఈ కోడూరుకి ఇచ్చిన నిధుల్లో, కోడూరు మండలానికి ఇచ్చిన నిధుల్లో అది కూడా ఉంది. రామకృష్ణాపురం ఉప్పకాలి. అదే రకంగా మన కూటమి ప్రభుత్వం ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఏ రోడ్డు అవసరమో ఏది అవసరమో అట్లా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనకి అత్యవసరంగా కరకట్టు కనీసం డ్రైనేజీ చాలా ఇబ్బందికరంగా ఉంది. అది కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కరెంట్ ఆఫీసులో ప్రకటించాడు, త్వరలోనే చేస్తానని. ఖచ్చితంగా దాని పని మీద ఉన్నాం. అది కూడా త్వరలోనే చేపిస్తాం. రైతులందరూ ఊపిరి పీల్చుకున్నట్టు అవుద్ది. ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కనీసం గత ప్రభుత్వం కనీసం ఒక లాగెట్టిన పాపం లేదు. ముళ్ళమూత కాడి నుంచి అవసరం వరకు మొత్తం మునిగిపోయి ఉంది. రైతులు అనేక 10,000 ఎకరం పాడైపోయి ఉంది. ఖచ్చితంగా అది కూడా చేస్తాం. రోడ్లే కాదు, అది కూడా చేపిస్తాం. కూటమి ప్రభుత్వం కంపల్సరీగా చేస్తారని కూటమి ప్రభుత్వానికి అందరికీ సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారండి, అదే రకంగా మోడీ గారు కానీ అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటాం. మా బుద్ధప్రసాద్ గారి నాయకత్వాన, మా ఎమ్మెల్యే గారి నాయకత్వాన అన్ని పనులు జరుగుతాయని ఆశిస్తూ ధన్యవాదాలు.